భారత్లో భారీ ఉగ్రహింసకు స్కెచ్ గీసిన జైషే మహమ్మద్ ఉగ్రకుట్రను భగ్నం చేసింది ఒక పోస్టరే కావడం విశేషం. ఉత్తర భారతంలో పలు రాష్ట్రాల్లో విధ్వంసాలకు కుట్ర రచన చేసిన జైషే మహమ్మద్కు చెందిన పోస్టర్లను నెల క్రితమే అక్టోబర్లో ఓ పోలీసు అధికారి గమనించి అందరినీ అప్రమత్తం చేయడం వల్లనే జైషే కుట్రను పోలీసులు భగ్నం చేయగలిగారు. దేశాన్ని ఉగ్రకుట్ర నుంచి కాపాడి పెను విధ్వంసాన్ని తప్పించిన పోలీసు అధికారి మన తెలుగువాడే కావడం విశేషం. కర్నూలుకు చెందిన సందీప్ చక్రవర్తి జైషే భారీ కుట్రను భగ్నం చేసి సత్తా చాటారు. 6 సార్లు ప్రెసిడెంట్ మెడల్స్ అందుకున్న సందీప్ చక్రవర్తి శౌర్యానికి మారుపేరు. కాశ్మీరులో సైనికాధికారులను బెదిరిస్తూ జైషే మొహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు పోస్టర్లు వేయడం అనేది 2019కి ముందు వరకు రొటీన్ అఫైర్. అయితే ఆ తరువాత ఆర్మీ అప్రమత్తత వల్ల దూకుడు కారణంగా ఉగ్ర సంస్థలు పోస్టర్లు వేయడం మానేశాయి. ఉగ్ర కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే అక్టోబర్లో రహస్యంగా తరలిస్తోన్న జైషే మహమ్మద్ పోస్టర్లను శ్రీనగర్కు చెందిన పోలీసు ఉన్నతాధికారి సందీప్ చక్రవర్తి గమనించారు. దాని వెనుక ఎవరున్నారన్న ఆసక్తి కలిగింది. వెంటనే సీసీ కెమెరా ఫుటేజీని తెప్పించి పరిశీలించారు. 3 యువకులు జైషే పోస్టర్లు తీసుకురావడాన్ని గమనించారు. ఆ 3 కూడా గతంలో సైనికులపై రాళ్లు రువ్విన ఘటనల్లో నిందితులుగా గుర్తించారు. వెంటనే ఆ 3ని అరెస్టు చేసి ఇంటరాగేట్ చేసి సేకరించిన సమాచారంతో పోషియాన్కు చెందిన మత గురువు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ ను అరెస్టు చేశారు. ఇర్ఫాన్ ను 15 రోజులకు పైగా ఇంటరాగేట్ చేయగా జైషే మహమ్మద్ ఉగ్రకుట్ర బయటపడింది. జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ విధ్వంసాలకు జైషే స్కెచ్ గీసిన సంగతి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దొరికిన సమాచారంతో ఫరీదాబాద్లోని అల్-ఫలా యూనివర్సిటీలో డాక్టర్లుగా పనిచేస్తోన్న జమ్మూ కశ్మీర్కు చెందిన ముజమ్మిల్ షకీల్, ఆదిల్ అహ్మద్లతో పాటు లక్నోకి చెందిన షహీన్ సయీద్ ను అరెస్టు చేశారు. ముజమ్మిల్ కు షహీన్ సయీద్ గర్ల్ ఫ్రెండ్ గా భావిస్తున్నారు. మొత్తం మీద 9 మందిని అరెస్టు చేసిన పోలీసులు 2900 కిలోల పేలుడు పదార్థాలు, బాంబుల తయారీలో వినియోగించే అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్లతో పాటు సల్ఫర్తో కూడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటే 2 AK-47 తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు. పుల్వామాకు చెందిన మరో డాక్టర్ ఉమర్ పరారీలో ఉన్నాడు. అతనిపై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. మౌల్వీ ఇర్ఫాన్ ఇంటరాగేషన్ లో చాలా వరకు ఏమీ మాట్లాడకపోయినా అతని మొబైల్ ఫోన్ ను పరిశీలించిన పోలీసులకు పాకిస్తాన్లోని జైషే ఉగ్రవాది ఉమర్ బిన్ ఖట్టబ్ తో ఇర్ఫాన్ టచ్ లో ఉన్నట్లు తేలింది. మొత్తానికి అందరినీ కశ్మీర్కు తీసుకువచ్చి వేర్వేరుగా విచారిస్తున్నారు పోలీసులు. ఈ విచారణలోనే కుట్రకు సంబంధించి కొత్త సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక చిన్న పోస్టర్ జైషే బండారాన్ని బట్టబయలు చేసింది. ఒక పోలీస్ అధికారి అప్రమత్తత, సమయస్ఫూర్తి దేశాన్ని పెను విధ్వంసం నుంచి కాపాడింది. కొసమెరుపేంటంటే దేశాన్ని భారీ ఉగ్రహింస నుంచి కాపాడి ఉగ్రమూకల కుట్రను భగ్నం చేసిన ఆ సందీప్ చక్రవర్తి ఎవరో కాదు, మన కర్నూలు వాసే. ఈ ఏడాది ఆగస్టులోనే స్వతంత్ర వేడుకల సందర్భంగా రాష్ట్రపతి నుంచి ప్రెసిడెంట్ మెడల్ అందుకున్నారు కూడా. ఇది ఆయనకు 6వ ప్రెసిడెంట్ మెడల్ కావడం విశేషం. ఎంతో సాహసోపేతమైన అధికారిగా గుర్తింపు పొందిన సందీప్ చక్రవర్తి పుల్వామా దాడి అనంతరం 3 పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఆపరేషన్ మహదేవ్ లోనూ కీలక పాత్ర పోషించారు. కర్నూలులో మెడిసిన్ చదివిన సందీప్ చక్రవర్తి ఆ తరువాత IPS 2014లో IPS కి ఎంపికయ్యారు.